హలో అన్న. అన్నా జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. ఏందన్నా వీడియో పెట్టారు, అది ఏంటి విశేషం దాన్ని? ఒకసారి కరుణాకర్ అన్న కౌంటర్ వీడియో చేసిండు చూడు. అవనా? అవు. అందులో ఏంది, ఏసు రక్తంలో మునిగితే నాకు స్వస్థత వచ్చింది, అదే శివుడు ఏం చేయలేడు దింకపోయిండు అంటానంటే అవు ఏసు మొదట ఆయన అన్నాడు కాబట్టి అన్న కౌంటర్ ఇచ్చిండు కదా. కౌంటర్ ఇస్తేనే కరుణాకర్ మీద ఏ రక్తంలో కాకపోతే ఉచ్చల ముందుకురా అని చెప్పి కరుణాకర్ అన్నాడు. తప్పేముంది? అవు దానికి కాంప్లీట్ ఇచ్చారంట. ఇప్పుడు ఏసు రక్తంలో పవిత్రత ఉన్నట్టు మూత్రంలో కూడా పవిత్రత ఉండొచ్చు కదా అంటున్నా అన్నాడు. అదే మరి ఇప్పుడు సర్వాంగం పవిత్రం అన్న కూడా అంత పవిత్రంగా ఉంటది కదా. అంతే. అందులో పైబిలగిన ఉమ్మించి అది కండ్లకాయం పెడతాడు కదా ఏసు. పెడతాడు. మరి అన్ని పవిత్రమైనవి కదా, మరి ఉత్సల ముందు ఆయన అని చెప్పి అన్నాడు. దానికంటే కాంప్లీట్ పెట్టిరంట. ఏం లేదన్న అట్లన్నట్టు ఈ లంచ కొడుకులు సాక్ష్యాలు అప్లోడ్ చేస్తుంటారా, కాంప్లీట్ పెట్టి ఇడిచి పెడతా ఉండాలి అంతే, ప్రతి ఒక్కరి మీదికి అంతే. అది కరెక్ట్ పని. లేదన్నా వాళ్ళు ఆ వీడియో కూడా నేను కూడా చూశాను. ఎంత వాడు ఈడు అంటే చెప్తున్నాడు. మళ్ళా మనకి ఏమైనా అనిపిస్తుందా? మనకేమైనా ఎమోషన్స్ ఉండాలి లేదా మనకు? గదే సిగ్గు రావాలి ముందు వాళ్ళ హిందువులకు. మీరు అదేంది పోలేరమ్మని అది అంటాడు, వాడు అంటాడు అమ్మవారిని అది అంటాడు. ఏమింది ఆ వాడు దూషిస్తలేడా దేవుళ్ళ? మరి అదే అంటున్నాను. మన సువార్త పని కోట వచ్చినుండే ఒకటి కరముడ 40 ఏళ్ళు 50 ఏళ్ళ మధ్యన ఉంటది. పాంప్లెట్ తీసుకొని వచ్చింది మా ఇంటికి. నేను బయట కూర్చున్నా, 2 మూతలు ఉంటాయి, ఒకటి పారమాది బండలిల్లు. అమ్మ వంట చేస్తుంది, నేను బయట కూర్చున్నా, వేసి అప్పుడు వస్తుంది ఎవరబ్బా అని చెప్పి లేచి వచ్చిన. చేతిలో పేపర్ కనిపోయినా వాళ్ళని కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయితే మా అమ్మ సమాధానం చెప్దాం అనుకుందంట. మా అమ్మకి కొంచెం క్లారిటీ ఉంది. ఇక వచ్చినాక ఏమిందమ్మా అంటానన్నా అంటే, నిజ దేవుడు యేసుని నమ్ముకోండి అంటున్నా. అంటే అవుతాం దేవుడు ఎవడు? సిగ్గు శరం ఉన్నదా మీకు ఇంతకైతే అన్న. డైరెక్ట్ ఒకటే మాట. అడ్డమైన లంచం ఉండలేక దిగనికి సిగ్గు లేదా మీకు? కళ్ళలో ముడ్డ పెట్టుకున్నావు, హిందువులం మేము, ఆడ బొట్టు పెట్టుకున్నాం, మాకు దేవుడు లేడా? అదే అంటున్నా. ఎవడాడు దేవుడు? నిలవాడు ఏసి ఏం చెప్పిండటనంటే, ఇతలను ఫస్ట్ ఏసు దేవుడు అన్నప్పుడు అన్న ఏం చెప్పిండటనంటే, పాలు అదే అందరిని ప్రేమించమన్నాడు, అవి చేయమన్నాడు. అంటే చంపమని చెప్పలేడా? తను నమ్మకపోతే రాయి కట్టి బాయిలో పడే చెరువులో పడేయమని లేదా అంటానంటే, లేదంటే నువ్వు బైబిల్ దిగి ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకుండా బైబిల్ దిగి ఒకరి దగ్గర ఒకరు వండబెట్టింది కానీ చూపిస్తా అన్నప్పుడే అయిపోయాయంట. మరి మరి సిగ్గుశరం ఉండాలి, జర్నాలు లంజం ఉండాలంటని చెప్పి అప్పుడు భూతలు అనుకుంది. నిలబడితే అంత రప్పని అందుకోకుండా నేను ఇప్పుడు మీ దేవుడు ఉంటే అది ఎందుకంటే బైబిల్ ది అన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతా, ఇలా క్లారిటీ ఉంది అనేది అర్థమైపోతుంది. ఏసు ఇంకా మాట అయినా ఉంటది కదా, నేను సమాధానం పరిచ రాలేదు, అత్త కోడలకు తండ్రికి, అవన్నీ నాకు నోటెడ్ ఉన్నాయి కదా, నేను చెప్తుంటే. అందుకని చెప్పి బైబిల్ దిగి నువ్వు అన్నప్పుడు అర్థమైపోతుంది వాళ్ళకి. ఆల్రెడీ సప్లకం అయితే మరిపోయింది. కానీ లేడీస్ ఉంటే నా ఇంకా జుట్టు పట్టుకుని 2-3 కొట్టినా కానీ కొట్టి దేవుణ్ణి దూషించినట్టు చెప్పి రిటర్న్ కాంప్లీట్ చేయడానికి నడుస్తుంది. అదే అదే అట్లా చేస్తేనే సువర్తలు గారు తిరగకుండా అవుతారు. అట్లా ఎడ్యుకేషన్ చేయాలి లేడీస్ నిజానికంటే. బాయ్స్ వస్తలేరు నిజానికంటే. ఇప్పుడు లేడీస్ వస్తారు, లేడీస్ అట్లా రెడీ చేయాలి ముందుగా. ఏమన్నా అన్నా అంటే, అవునా దేవుణ్ణి అది నిజ దేవుడు కాదు అంటని చెప్పి అన్నారు, రాళ్ళు తప్పారన్నారు. అందుకని చెప్పి నేను నాకు ఆవేశం వచ్చి నా దేవుని దూషించినందుకు. రైట్. అదే మనమైతే వాళ్ళ ఇంటికి వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా, అంతే కదా. నా ఇంటికి వచ్చి మన దేవుని దూషించి కాబట్టి నాకు కోపం వచ్చింది వేసిన. ఇప్పుడు అన్నా కూడా కావాలని వాళ్ళకి అనలేదు, ఫస్ట్ వాళ్ళే చెప్పారు. ఇప్పుడు కర్ణకర్ అన్న కూడా వాళ్ళని కావాలని జోక్యం తీసుకోలేదు, వాళ్ళు ఫస్ట్ వాళ్ళే అన్నారు కదా. ఫస్ట్ వాళ్ళ అన్నానికి టెస్ట్ మినిట్ లో కౌంటర్ ఇచ్చిండు. అది కౌంటర్ ఇచ్చిండు. మరి దాన్ని బట్టి దాన్ని పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఇది అన్నది మాట పట్టించుకుంటున్నారు. అదే మొత్తం టెస్ట్ మినిట్ ఆల్రెడీ ఈ ఛానల్లో ఉంది, వాడు అప్లోడ్ చేసిందని తీసుకొని అందుకే బిట్టు తీసుకొని కౌంటర్ ఇచ్చింది. అది మొత్తం వీడియో వీళ్ళ దగ్గర ఉంటది కదా, ఇది మొత్తం వీడియో వీళ్ళు ఇయ్యరా? అదే అంటున్నా. దిమాగ్ లేముండ కొడుకు, అందుకే గొర్రెలు అంటారు.
లే వీళ్ళు గొర్రెలై ఉండిపోక కానీ సింహాన్ని గెలికితే సింహాలు ఊకుంటాయా? కరుణాకర్, లలిత్ కుమార్, ఎవరు ఇప్పుడు భారత్ వర్ష అని ఉంటది, నేషనలిస్ట్ ఆఫ్. అదే అంటున్నా, సింహాలకే సింహాలు కావు. ఈ గోపి అన్న గాని, అభిమన్య గాని, అశ్లేష గాని ఇందులో ఎవరన్నా అరెస్ట్ అయ్యారు అనుకో, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడేడ ఏం లేదో తెలియదు. అదే వాట్సాప్ లో స్టాటస్ పెట్టిండు అన్న, మన అందరం పోదాం మరి. అప్పుడు ఆల్రెడీ నేను అది గ్రూప్ లో పెట్టినా వీడియో. అవు పెట్టావు అన్న, చూస్తే నేను అదే వాట్సాప్ నంబర్ ఈయన ఇచ్చిండు అన్న. అన్న చెప్పిన వీడియో పూర్తి చూసలేవు అనుకుంటా. డౌన్లోడ్ కొట్టుకున్న దాన్ని ఆల్రెడీ, అందుకనే. అట్టనా? అది పూర్తి వీడియో, అన్న చెప్పిన వీడియో పూర్తి చూసినావా? చూడలే అందుకని చెప్పి వీలైతే కాదని చెప్పి డౌన్లోడ్ కొట్టుకున్నా. 12 దాటినాక సరే చూడొచ్చు. పూర్తిగా చూడు. లాస్ట్ లో ఏమన్నా అంటే మన గ్రూప్ ఎవరెవరు ఉన్నారో వాట్సాప్ కు మెసేజ్ చేయండి, మనం కంప్లైంట్ కి వెళ్దాం అంటున్నాడు. అట్లా ఉంటే నా స్వామి రంగ అట్లా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాయి నాకు ఆల్రెడీ. చేద్దామంటే నీకు వచ్చే పిఎస్లు నువ్వు పెట్టాలి, నాకు వచ్చిన పిఎస్లు నేను పెడతాను ఉంటాను. అట్లా ఉండాలి. ఒక్క దాని మీద 10 కంప్లీట్ లో పోవాలి. అదే అన్న, అట్లా అనుకుని గ్రూప్లలో అనుకుని పెట్టాలి. ఇప్పుడు మనం మాట్లాడక నెల అవుతుంది అనుకో, అంత మాత్రం మనం దూరం అయ్యలేం కదా. దూరం ఎందుకు అయితే మనం కొంచెం బిజీ, ఎవరి పనులలో బిజీ ఉన్నందుకు సత్తదాకా సైలెంట్ గా ఉన్నాం. అదే అంటున్నా. ఒక్కసారి ఆ పాస్ గా నేర్చుకోవాలని నాకు ఇంకున్నదన్నా. 1 రోజు తీసుకోవాలన్నది. ఆ రోజు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రవీణ్ అన్న తీసుకోవాలి. ప్రవీణ్ అన్న తీసుకుంటే అశ్లేషణ అన్న లేకపోతే గోపీన్ అన్న తీసుకుంటాడు కదా. నేను ఒకసారి తీసుకున్నా. అదే పని చేయాలి. ఆ ముసలోని మళ్ళీ తీసుకుంటే అదే పని చేయాలి. అశ్లేషణ అన్న, గోపి అన్న వీళ్ళిద్దరు ఇట్లా ఎవరన్నా ఒక్కరైనా సరిపోతారు. ఇక ప్రవీణ్ ని తీసుకుంటే కంపల్సరీ ఫస్ట్ ప్రవీణ్ అన్నకి చెప్పించాలి. ఇట్లా మాట్లాడదాం అంటాడు కదా, కట్ చేసి ఒక వేరే కాల్ వస్తుంది 5 నిమిషాలు ఆగి ఫోన్ చేస్తా అని చెప్పి ప్రవీణ్ అన్నకి ఫోన్ చేసి, అన్నకి ఇట్లా చేస్తా వాళ్ళని తీసుకోండి అని చెప్పి ఇక్కడ ఫోన్ కలపాలి. వాళ్ళు ఇంకోసారి పెట్టాలి మంచిగా. సరే అన్న, ఇంకా మాట్లాడేది ఏమన్నా ఉందా? మంచిగా ఇంపార్టెంట్ ఉంటేనే మాట్లాడుకుంటాం. ఇంపార్టెంట్ ఉంటేనే మాట్లాడుకుంటాం. ఏమన్నా ఇంటికాడ ఏం జరమన్నా ఇంటికన్నా గడ్డి గురించి అంటున్నా. ఇంట్లో ఉంటే అర్థం కూర్చొని మాట్లాడుతుంటే అట్లా. సరే మంచిగా ఉంటా. సరే మంచి.